రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కడియాల లక్ష్మి, తాటివాక వెంకట్రమణ, లింగినేని నాగశిరోమణి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో 2వ సంవత్సరం గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. దేవస్థానంలో నిత్యం హోమం, విశేష పూజలు మహిళలచే చేయబడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెల 2వ సోమవారం అన్నదాన కార్యక్రమం పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతున్నట్లు, దేవస్థానం తరపున మహాశివరాత్రి రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణము మరియు బ్రహ్మంగారి ఆరాధనా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. దేవస్థానంలో బాలనాగేంద్ర స్వామి మందిరం, రావి చెట్టు, నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నట్లు అక్కడ కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో 1961వ సంవత్సరంలో నిర్మించబడినది. ఈ గుడిలో గత 4 సంవత్సరాల నుంచి కడియాల లక్ష్మి, వెంకటరమణ, నాగశిరోమణి ఆధ్వర్యంలో మిగతా మహిళల సహకారంతో నిత్య హోమము, నిత్య అభిషేకాలు, ప్రతి నెల 2వ సోమవారం అన్నదాన కార్యక్రమం, బ్రహ్మంగారి వ్రతము, సత్యనారాయణ వ్రతము, ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా, బాబా వ్రతము, నందీశుడు అభిషేకము, గోదాదేవి కళ్యాణము 2వ సంవత్సరము విశేషంగా నిర్వహించబడుతున్నది. భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నది. అనేక విశేష పూజలు కూడా మహిళల సహకారంతోనే మహిళలందరూ కూడుకుని ఈ గుడిని డెవలప్